గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు స్క్వేర్ బాక్స్ లాగ్. మనకు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు రైస్ రేట్స్ అన్ని పెరిగిపోయాయి. మినిమం 50 to 70 వాటిలలో ఉన్నది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కీమ్ తీసింది, భారత్ రైస్ అని చెప్పేసి. భారత్ రైస్ తో పాటు మనకి దాల్, తేల్, కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా వస్తున్నాయి అనమాట. అయితే నిన్న మెసేజ్ వచ్చింది ఏంటంటే మన హైదరాబాద్ లో, తెలంగాణలో విజయ స్టోర్స్ లో మనకి పప్పు అవైలబుల్ ఉందని చెప్పి వచ్చింది మెసేజ్. సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందంటే మనకు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఒక కామన్ మ్యాన్ అంటే 50 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు రైస్ ఉన్నాయి. అది రీసెంట్ గా మనకి చాలా పెరిగిపోయాయి. 2-3 months నుంచి చాలా రేట్లు పెరిగిపోయాయి. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కీమ్ అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి రైస్ ని 29 రూపీస్ కి రైస్ సప్లై చేస్తుంది. అలా 5 kgs ప్లస్ 10 kgs బ్యాగ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇండియాలో నార్త్ సైడ్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కానీ మనకి సౌత్ సైడ్ కర్ణాటకలో ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో నాకు తెలిసి ఈ హైదరాబాద్ లో ఈ ఒక్క స్టోర్కే వచ్చింది, కానీ ఇంకా రైస్ రాలేదు. పప్పు మాత్రం వచ్చిందని తెలిసింది. ఒకసారి వెళ్ళి కనుక్కుందాం ఆ పప్పు ఏ రేట్ ఉన్నది, ప్లస్ వేరే ఐటమ్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనేది ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. లెట్స్ గో. ఓకే, నేను మీ స్టోర్ లోకి వచ్చాను, విజయ స్టోర్ లోకి. ఇక్కడ మనకి జాన్ గారు ఉన్నారు, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో కొన్ని కొన్ని రూమర్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. మనం జాన్ గారితో మాట్లాడి డౌట్ క్లియర్ చేసుకుని ట్రై చేద్దాం. సార్ జాన్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్కీమ్ పెట్టిందో భారత్ రైస్ ప్లస్ పప్పులు ఉప్పులు కూడా అన్ని వస్తున్నాయని చెప్పి విన్నాము. అది మన తెలంగాణలో వచ్చాయండి? వస్తే మీ దగ్గరకు వచ్చాయా, లేకపోతే ఇంకా వేరే స్టోర్స్ కూడా ఏమైనా ఉన్నాయా? మా దగ్గర అయితే ప్రస్తుతం కాదండి, రేపు సాయంత్రం కల్లా మా దగ్గరికి వస్తాయి. ఓకే, ఏమేమి ఐటమ్స్ రావచ్చు సార్ మీ దగ్గరకు వస్తే? ప్రస్తుతానికి మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు భారత్ అంటే శనగపప్పు, ఓకే, అండ్ రైస్. ఓకే, ఆట అంటున్నారు కానీ దాని కరెక్ట్ తెలియదు. కరెక్ట్ గా తెలుసు అంటే కొద్దిగా ఈ రెండు వచ్చిన తర్వాత మిగతా విషయం తెలుస్తాయి. ఓకే ఫైన్. సార్ ఇంకొకటి బయట రూమర్ ఏముందంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకే ఇవి సప్లై చేస్తారని విన్నాము. అది కరెక్ట్ అంటారా? లేదు, కాదండి. ప్రస్తుతానికి అయితే అలాంటివి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, ప్రస్తుతానికి అయితే అందరికి ఇస్తున్నాము. అందరికి ఇస్తున్నాము, తీసుకుంటే ఇచ్చేస్తున్నాము. రేషన్ కార్డు ఏమీ అవసరం లేదు. రేషన్ కార్డు ఏమి అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏమైనా ఇండివిజువల్స్ లిమిట్ అంటే ఏమన్నా ఉందా సార్? ఒకరికి వచ్చి నేను 2 బ్యాగులు 3 బ్యాగులు అంటే ఇస్తాను అట్లాంటిది ఏంటి? ఒకటి ఏంటంటే శనగపప్పు అయితే మనిషికి 5 kg ఇస్తున్నారు. మనిషికి 5 kg. రైస్ గురించి అయితే ఇంకా కరెక్ట్ గా గైడెన్స్ రాలేదు కాబట్టి మీ దగ్గర ఇంకా రాలేదు కాబట్టి మీకు చెప్పలేదు. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు మీకు మనిషికి 5 kg ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేనే వచ్చాను, మళ్ళీ ఇంకో గంట తర్వాత వస్తే అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటాను నేను. ఓకే, డీటెయిల్ తీసుకుంటాను. ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకొని దాని ప్రకారం ఏమైనా ఆధార్ కార్డ్ ఏమైనా కావాలా? ఆధార్ కార్డు అవసరం లేదు. వచ్చి మీరు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఇచ్చేస్తారు. రైట్ సార్. ఇప్పుడు మీకు వచ్చే పప్పు ఏమైనా రేట్ ఏమైనా ఐడియా ఉందా మీకు? రేటు కిలో 60 రూపాయలు అండి. కిలో 60 రూపాయలు అండి. ఒకవేళ బయటికి కంపేర్ చేస్తే ఎంత తేడా ఉండొచ్చు సార్? చాలా తేడా. మార్కెట్ లో అంటే శనగపప్పు అయితే చాలా వరకు 30 రూపీస్ దాకా తేడా ఉంటుంది. మీరు ఏమైనా క్వాలిటీ ఏమైనా చూసారా మీరు? బయట పప్పు క్వాలిటీ బాగుంది, నేను చూసాను. మంచి క్వాలిటీ ఉంది. రైట్ ఫైన్. ఇప్పుడు అంటే ఎల్లుండి అన్ని అంటే 2 ఐటమ్స్ అయితే మేము రావచ్చు అంట, రైస్ ప్లస్ పప్పు. ఒకవేళ ఫుల్ ఐటమ్స్ వస్తే మీకు ఏమైనా అంటే ఎప్పుడు రావచ్చు ఏమైనా ఐడియా ఉందా? ఇంకా పబ్లిక్ కి తెలియాలి. ఇంకా కరెక్ట్ అయితే మాకు ఇంటిమేషన్ లేదు. ఓకే, చాలా మంది చెప్తారు కానీ టైం పడుతుంది రావడానికి. హైదరాబాద్ లో వస్తే మీకే వస్తాయి సార్? వస్తాయి. ఫస్ట్ అని కాదు, వాళ్ళు ఉంటారు కదా ఆర్డర్ పెట్టినాడు, వాళ్ళతో పాటు మీకు పంపిస్తారు. రైట్ ఫైన్. అది ఇప్పుడు మా కస్టమర్స్ వస్తే రేపు ఎల్లుండి నుంచి వచ్చి మీకు కాంటాక్ట్ చేస్తే మీకు అవన్నీ రెడీగా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు అది కాకుండా సార్ మీ విజయ స్టోర్ లో ఇంకా ఏమేమి ఉంటాయి? అన్ని రకాల గ్లాసులు ఉంటాయండి. మినపప్పు, రవ్వలు, షుగర్, అండ్ పక్కన ఆయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి బయటికి కంపేర్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు తీసుకోవాలి? రీజన్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ పరంగా బాగుంటుంది. ఓకే, ప్లస్ రేట్లు కూడా రీజనబుల్ ఉంటాయి అన్నమాట. మార్కెట్ కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర. రైట్. ఇప్పుడు మేము లంసమ్ కూడా తీసుకోవచ్చా ఇవి? అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాకుండా ఇంకా వేరే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అది తీసుకోవచ్చు, దానికి లిమిట్ అంటే ఏం లేదు. ఓకే ఫైన్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు టైం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక మీకు అవి కాకుండా ఇప్పుడు మీ షాప్ మీ విజయ స్టోర్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మామూలు సోనా మసూరి రైస్. ఓకే, ఇవేమో గోధుమ పిండి. ఇవన్నీ మన విజయ బ్రాండ్ ఇవన్నీ. ఓకే సార్. ఇవేమో బాస్మతి రైస్, కిలో ఓకే ఫైన్. బాస్మతి రైస్. ఇదేమో హెచ్ఎండి రైస్ అనమాట. ఇది సోనా మసూరి రైస్, ఇదేమో హెచ్ఎండి రైస్. ఓకే, ఈ పిండి మిగిలినవి రాగి పిండి, పల్లీలు, రవ్వలు కూడా ఉన్నాయండి.
ఏంటి సార్ ఏమన్నారు? ఇవి జీలకర్ర ఓకే. నువ్వులు గ్రోసరీ షాప్ లో దొరికే ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే. జీడిపప్పు, బాదాము, అంజీర్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. పల్లీలు, ఇది జొన్న పిండి, ఇది ఉప్మా రవ్వ, కందిపప్పు, ఇదేమో పల్లీలు. ఓకే. పల్లీలు పెద్ద ప్యాకెట్. ఓకే. ఇది కందిపప్పు, ఓకే, చింతపండు, మినుములు. అంటే ఓకే. ఇవన్నీ హాఫ్ కిలో ప్యాకెట్. హాఫ్ కిలో అండ్ ఇవన్నీ కిలో, హాఫ్ కేజీ ఉంటాయి. అలాగే కారము. ఓకే. ఇంకోటి ఏంటంటే రోస్టెడ్ పల్లి అన్నమాట. అంటే ఆల్రెడీ వేయించి క్లీన్ చేసి పెట్టారు పల్లీలు. ఓకే. ఇవి రెడీ టు మేక్ చట్నీ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మళ్ళీ ఇంకా మనం రోస్ట్ చేసే అవసరం లేదు. ఓకే. ఫైన్. ఇంకా సార్ ఇవి మసాలాలా? ఇవి అండి. ఓకే. టీ పౌడర్స్. ఓకే. ఓకే. ఇది హనీ. గిరిజన టీ. రైట్. ఈ మామూలు మసాలాలు, మిరియాలు, లవంగాలు, మిరియాలు, ఇది చెక్క. రైట్. ఇవన్నీ మనం బయట కంపేర్ చేసుకుంటే కొంచెం మనకు రీజనబుల్ గా మనకు ఉంటాయి. ఓకే. ఫైన్. రైట్. ఇదండి విజయ స్టోర్స్. ఇది టోటల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కదా సార్? ఇది అవునండి, గవర్నమెంట్.